శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్, వెలుగు వెంకన్నలు పటేల్ రమేష్ రెడ్డి తండ్రి డాక్టర్ పటేల్ సోమిరెడ్డితో కలిసి కట్ చేశారు. శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్, వెలుగు వెంకన్నలు పటేల్ రమేష్ రెడ్డి తండ్రి డాక్టర్ పటేల్ సోమిరెడ్డితో కలిసి కట్ చేసి మాట్లాడుతూ పదవులతో సంబంధం లేకుండా ప్రజల కోసం ప్రజల తరపున పటేల్ రమేష్ రెడ్డి నిలబడ్డారని గుర్తు చేశారు. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా నిస్వార్థంతో పటేల్ రమేష్ రెడ్డి పనిచేశాడని తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరఫున మరెన్నో పదవులు అనుభవించాలని ఆకాంక్షించారు. అంతకుముందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా అల్లేటి ఆటం వరల్డ్లో అనాథలకు అన్నదానం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మా మిత్రుడు రమేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మండల్ లెవెల్ కానీ, విలేజ్ లెవెల్ కానీ, టౌన్లో కౌన్సిలర్స్ కానీ అందరి నాయకులకు, ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పటేల్ సోమిరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రమేష్ రెడ్డి గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒక బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత సర్పంచ్తో జీవితం స్టార్ట్ చేశాడు. సర్పంచ్ తోటి ఒకసారి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయటం, 2 సార్లు ఎమ్మెల్యేగా మిస్ కావటం, ఎంపీగా మిస్ కావటం, ఫైనల్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుచరుడు కావడంతో వీళ్ళొక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులవటం అందరూ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరం. అందుకే ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ఇలా పట్టణంలోని ప్రతి వార్డులో కూడా ఇవాళ ఘనంగా ఈయన జన్మదిన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన దీనిలో భాగంగా కేక్ కటింగ్ చేయటం కాకుండా అన్నదానాలు, కేక్ కటింగ్లు, పండ్ల పంపిణీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పేదలకు ఇవ్వాలి. రమేష్ రెడ్డి 30 ఏళ్ళ జీవితంలో ఇలా ఓటమి గెలుపులను చేయకుండా ఇలా ప్రజల మధ్యనే ఉండి ఇవాళ ఆస్తులు పోగొట్టుకొని చాలా ఆస్తులు పోయినాయి. అలాగే సేవా కార్యక్రమాలు స్ప్రెడ్ ఇండియా అనే ఆస్తు పెట్టుకొని అన్ని స్కూల్స్లో కూడా డెవలప్ చేసి ఆయన వంతు కృషి చేశారు. భగవంతుడు ఫైనల్గా ఈయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇలా ఆటా సభలకు దుద్దిల శ్రీధర్ బాబును, రమేష్ రెడ్డిని ఇలా పంపించడం జరిగింది. కాబట్టి ఈయన అంచెలంచెలుగా ఇవాళ ఎదుగుతూ ప్రజల మధ్య ఉండే సేవ చేసుకుంటూ వెళ్తున్నందుకు ఇలా మనందరికీ సంతోషం. ఒక నాయకుడిగా మనకు ఎదిగితే సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎదుగుతారనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రమేష్ రెడ్డి గారికి మంచిగా భగవంతుడు ఆయుర్వేదాలు ఇస్తూ ఆయన ఆయుష్ని పెంచాలని కోరుకుంటూ ఇలా అమెరికాలో కూడా ఇలా మా జన్మదినం ఇలా అమెరికాలో కూడా ఆయన మిత్రులు మంచిగా ఘనంగా జన్మదిన వేడుకలు జరపాలని, మరొకసారి మంచి జీవితంలో మంచి పదవులు కూడా రేవంత్ రెడ్డి సహకారంతో ఇంకా మంచిగా రీచ్ కావాలి, హయ్యెస్ట్ లెవెల్కి పోవాలి, మంచి ఆరోగ్యాలు ఉండాలని ఒకసారి భగవంతుని కోరుకుంటూ వీళ్ళు కేక్ కట్ చేస్తున్నారు. దగ్గరికి ఏం కాదు, యూ టైపులో చూడండి సార్, ఇటు చూడండి.
ఇట్లా 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 అంటే 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 సారు అంటే 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 సార్ అడ్డుపో స్వామి అడ్డుపోరా అంటే అంటే చెయ్యి వస్తుంది సార్ మీకు జరా వెనక జరగండి పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం జై రమేష్ అన్న జై రమేష్ అన్న లాంగ్ లివ్ లాంగ్ లివ్ రమేష్ అన్న లాంగ్ లివ్ లాంగ్ లివ్ రమేష్ అన్న లాంగ్ లివ్ లాంగ్ లివ్ రమేష్ అన్న లాంగ్ లివ్ ఇప్పుడు ఏ రాష్ట్రాల పనుల పంపిస్తారు అందరూ పెట్టండి పడదు వెనకకుంటే మొత్తం అందరూ వెనకకి రా